అటాక్ చేసి డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. మరో పక్కన ట్రంప్ శుక్రవారం ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా క్లియర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకసారి మనం చూస్తే నిన్నటి స్టేట్మెంట్, ద సిట్యువేషన్ విత్ ఇరాన్ సీమ్స్ టు బి గోయింగ్ క్వైట్ వెల్. ఇరాన్తోని సిట్యువేషన్ ఈజ్ గోయింగ్ క్వైట్ వెల్ అంటే బాగానే కొనసాగుతుంది, మేము ఖచ్చితంగా ఈ యుద్ధంలో నుంచి బయటికి తొందరలోనే వచ్చేస్తున్నాము. అయితే అలా రావడానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి ఒక స్ట్రాంగ్ వే, అలాగే ఇంకొకటి సాధారణంగా బయటికి రావడం. అంటే ఒక పేపర్ మీద సంతకం పెట్టి బయటకు వస్తామా, లేక ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని బయటకు వస్తామా అంటూ ఆయన మాట్లాడాడు. అంటే ఒక పీస్ డీల్ని మాట్లాడుకొని బయటకు వస్తామా, లేక ఆ ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి ఒక యుద్ధం చేసి మొత్తం దాడులు చేసి బయటకు వస్తామా? అసలు ఆ టఫ్ వేలో బయటికి రావడం అనేది చాలా సులభము అంటూ కూడా ట్రంప్ మాట్లాడాడు. అంటే యుద్ధం చేయడమే ఈజీ, మాకు యుద్ధాన్ని కొనసాగించడం ఈజీ, కానీ నేను వెయిట్ చేస్తున్నాను, కొంత సమయం ఇస్తున్నాను ఇరానియన్స్కి. వాళ్ళు ఒకవేళ పీస్ డీల్ని సైన్ చేస్తే మేము దాంట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తామంటూ మాట్లాడుకోవచ్చు. అలాగే ఫెర్టిలైజర్ ప్రైజెస్, అంటే మనం ఫెర్టిలైజర్స్కి సంబంధించిన ప్రైజెస్ కూడా ప్రపంచ దేశాల్లో ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే అవన్నీ కూడా 4 నెలల ముందు ఎలాగైతే ఆ రేట్లు ఎలాగైతే తక్కువగా ఉన్నాయో ఆ రేట్లు మళ్ళీ వస్తాయంటూ ఆయన ఫెర్టిలైజర్స్ గురించి కూడా ఉద్దేశించి మాట్లాడాడు. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్. ట్రంప్ ఒక పక్కన నిన్ననే యుద్ధం ఇంకా కొనసాగదు, ఇరాన్తో మేము గుడ్ టర్మ్స్లోనే ఉన్నాం, ఒక పీస్ డీల్ వచ్చే అవకాశం ఉంది అంటూ నిన్న మాట్లాడాడు. ఇరాన్ మరోపక్క నిన్న కువైట్ పైన విరుచుకుపడింది. అలాగే అమెరికా ఇప్పుడు ఇరాన్కి సంబంధించిన 2 ఐలాండ్స్లోని రాడార్ సిస్టమ్స్ పైన అమెరికా విరుచుకుపడింది. ఇరాన్ డ్రోన్స్తో కువైట్ అంటే గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ పరిసర ప్రాంతాల్లో అమెరికాకు సంబంధించిన నేవీ షిప్స్ పైన కూడా ప్రస్తుతానికి టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక పీస్ డీల్ కోసం ప్రస్తుతానికి సీజ్ ఫైర్ని ఇంకొక 60 రోజులు ఎక్స్టెండ్ చేయాలి. అలాగే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇమీడియట్గా చర్చలు జరపాలి అనేది ట్రంప్ తీసుకొస్తున్న డిమాండ్. దాన్ని మరి ఇరాన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ అయితే నెలకొనింది. యుద్ధం మళ్ళీ మొదలైంది, మళ్ళీ కొనసాగుతూనే ఉంది. మరోపక్కన లెబనాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన పీస్ టాక్స్ వాషింగ్టన్లో జరిగాయి, అమెరికాలో జరిగాయి. ఆ పీస్ టాక్స్ ప్రస్తుతానికి అవి కూడా ప్రస్తుతానికి యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. లెబనీస్ గవర్నమెంట్ సీజ్ ఫైర్ని అంగీకరించింది. అమెరికా, వాషింగ్టన్ అలాగే ఇజ్రాయెల్ ఒప్పందానికి వచ్చాయి. కానీ ప్రస్తుతానికి ఇరాన్కి సంబంధించిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఏదైతే లెబనాన్లో ఉందో అది ఈ అగ్రిమెంట్ని రిజెక్ట్ చేస్తూ అది దాడులను కొనసాగిస్తుంది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మిలిటరీ కూడా శుక్రవారం రోజు సదర్న్ లెబనాన్కి సంబంధించిన పలు గ్రామాలపైన దాడి చేసింది. అక్కడ కొన్ని వేల మంది ఎవరైతే ఈ యుద్ధం వల్ల శతగాత్రులుగా అక్కడ ఉన్నారో వాళ్ళపైన కూడా భీకర దాడులు ఇజ్రాయెల్ మిలిటరీ చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో మొత్తంగా 9 మంది చనిపోయారు. లెబనాన్కి సంబంధించి 6 డిఫరెంట్ లొకేషన్స్ పైన ఇజ్రాయెల్ దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇరాన్కి సంబంధించిన స్టేట్ న్యూస్ ఏజెన్సీ దీన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. మరోపక్కన ఇజ్రాయెల్ మిలిటరీ తమ 2 సోల్జర్స్ అంటే 2 సోల్జర్స్ కూడా గాయపడ్డారు, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన దాడులకు సంబంధించి ఇజ్రాయెల్కి సంబంధించిన 3 ఆర్మీ పీపుల్, 2 తీవ్రంగా గాయపడ్డారు, ఒకరు తీవ్రంగా గాయపడడం జరిగింది. సో మొత్తం మీద లెబనాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన దాడులు కొనసాగుతున్నాయి. ఒక పీస్ డీల్ని మాట్లాడిన తర్వాత కూడా హెజ్బుల్లా దాన్ని వ్యతిరేకిస్తుంది. మరోపక్కన ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ పైన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అమెరికా ఇరాన్ పోర్ట్స్కి వెళ్లాల్సిన షిప్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతానికి అమెరికా వాటన్నిటిపై నిషేధాన్ని తీసుకొచ్చింది, వాటన్నిటిని నిలిపివేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇరాన్కి ఎలాంటి ఇన్కమ్ ఎలాంటి ఆదాయం రాకుండా ఉండేలాగా అమెరికా చర్యలు తీసుకుంటుంది. మరోపక్కన ఇరాన్ గల్ఫ్ దేశాలు అలాగే అమెరికాకు సంబంధించిన నేవీ షిప్స్ని టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు భీకర దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. మరోపక్కన అమెరికాలో ఏం జరుగుతుందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో యుద్ధం కొనసాగించాలా వద్దా అన్న దానిపై ఓట్లు వేశారు ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అందరూ కలిసి. రిపబ్లికన్స్ ప్రస్తుతానికి అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, డెమోక్రాట్స్ ప్రతిపక్షానికి సంబంధించిన వారు. సో ఈ ఓట్ల లెక్కింపులో 215 మంది
ట్రంప్కి వ్యతిరేకంగా అంటే యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. 208 మంది యుద్ధాన్ని కొనసాగించాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ఈ 215 మందిలో ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ ఏంటంటే ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన 4 నాయకులు ట్రంప్కి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. వారెవరు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మిషిగన్కి సంబంధించిన టామ్ బ్యారెట్, అలాగే వారెన్ డేవిడ్సన్ ఓహియో అనే స్టేట్కి సంబంధించిన వ్యక్తి, అలాగే థామస్ మ్యాసీ కెంటకీ స్టేట్కి సంబంధించిన వ్యక్తి, అలాగే బ్రెయిన్ ఫిట్స్ ప్యాట్రిక్ పెన్సిల్వేనియాకి సంబంధించిన వ్యక్తి. ఈ 4 రిపబ్లికన్స్ తమ పార్టీ లైన్స్ని దాటుకొని మరి యుద్ధానికి వ్యతిరేకంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా ఓటు వేశారు. మరి రానున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఇదే కొనసాగబోతుందా? ఈ ఓట్ల లెక్కింపు, ఈ ఓట్లు ఏదైతే తనకు వ్యతిరేకంగా పడ్డాయో అవి మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో కూడా తనకి వ్యతిరేకంగా పడే అవకాశం ఉందా? మరోపక్కన వార్ పవర్స్ రెజల్యూషన్ 1973 దాన్ని ప్రస్తుతానికి కాంగ్రెస్ ఇన్వోక్ చేసింది. అంటే అక్కడ పార్లమెంటు అమలు చేసే ప్రయత్నం చేసింది. ఒక్కసారి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి సంబంధించిన ఆ మ్యాప్ను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎక్కడైతే ఆ షిప్స్ అన్నీ బాటిల్ నెక్ అంటారు, ఆ బాటిల్ నెక్ దగ్గర ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో 2 ఐలాండ్స్, కెష్మ్ ఐలాండ్ అలాగే గొరూక్ ఐలాండ్, ఈ 2 ఐలాండ్స్ నుంచే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ చాలా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ 2 ఐలాండ్స్ పైన ప్రస్తుతానికి అమెరికా అక్కడున్న రాడార్ సిస్టమ్స్ని, అంటే ఏ షిప్ వచ్చి వెళ్తుంది అనేది ఆ రాడార్ సిస్టమ్స్ నుంచే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఇరానియన్స్. వాటినే టార్గెట్ చేస్తూ అమెరికా దాడులు చేసింది. ఇదంతా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర పరిసర ప్రాంతాల్లో అమెరికాకు సంబంధించిన 5th నేవీ ఫ్లీట్ ఉంది, అంటే నేవీ షిప్ ఉంది. ఆ నేవీ షిప్ని టార్గెట్ చేసుకుంటూ ఇరాన్ నిన్న తెల్లవారుజామున నిన్న రాత్రి ఒక 4 డ్రోన్స్ని ఆ షిప్స్ పైకి ఇరాన్ పంపించింది. ఆ 4 డ్రోన్స్ని కూడా మేము సక్సెస్ఫుల్గా ఎదుర్కొన్నాము, వాటిని కూల్చివేశాము అంటూ అమెరికా స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ దానికి రెస్పాన్స్గా దానికి రిటాలియేషన్లో మేము ఈ కెష్మ్ అలాగే గొరక్ అనే ఈ 2 ఐలాండ్స్ పైన దాడులు చేశామంటూ అమెరికాకు సంబంధించిన యుఎస్ సెంట్రల్ కమాండ్ ఆఫీషియల్గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. అక్కడ సాధారణంగా రోజు ఒక 150 నుంచి 200 షిప్పులు 4 నెలల క్రితం యుద్ధం మొదలవక ముందైతే 150 నుంచి 200 షిప్పులు ప్రతిరోజు వెళ్తూ ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 10ల సంఖ్యలోనే షిప్పులు వెళ్ళే పరిస్థితి. కొన్ని రోజులైతే ఇలాంటి దాడులు జరిగిన తర్వాత అక్కడి నుంచి షిప్పులు వెళ్ళడానికి భయపడుతున్న పరిస్థితి ప్రస్తుతానికి అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద యుద్ధం మళ్ళీ ముందుకు వచ్చింది, మళ్ళీ మొదటికే వచ్చింది. అమెరికా ఒక పక్కన, ట్రంప్ ఒక పక్కన దాడులు నిలిపివేస్తాము, ఒక కొలిక్కి వస్తాము, ఒక పీస్ డీల్ని మాట్లాడతాము అంటూ ట్రంప్ ఒక పక్కన చెప్తూనే ఉన్నాడు. కానీ మరో పక్కన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. లెబనాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన దాడులు కూడా ఒకసారి చూస్తే సీజ్ ఫైర్ ఒప్పందానికి వాషింగ్టన్ అమెరికాలోనే ఒప్పందం మాట్లాడుకున్న తర్వాత ప్రస్తుతానికి హెజ్బుల్లా గవర్నమెంట్ తీసుకున్న ఆ అగ్రిమెంట్ని వ్యతిరేకిస్తూ దాడులను కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్ కూడా దాడులను కొనసాగిస్తుంది. మరోపక్కన ఇరాన్ గల్ఫ్ దేశాలపైన, మరి ముఖ్యంగా కువైట్ లాంటి దేశాలపైన దాడులను కొనసాగిస్తూ వస్తుంది. సో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ట్రంప్ మాటలని మీరు నమ్ముతున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.